హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా. నేను ఉండే క్వశ్చన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్, సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికైతే మా యొక్క ఎండ్లపల్లి పక్కన టేక్మట్లలో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. హైవే రోడ్ మీద అర్జూపే ఒకసారి హైవే రోడ్, హైదరాబాద్ విజయవాడ హైవే అండి ఇది. ఈరోజు వీడియో ఏంటంటే కార్ సేల్ చేసినటువంటి వీడియో అండి. ఈరోజు డేట్ వచ్చేసి 1 తారీఖు జూన్ నెల 2024 సంవత్సరం అండి. దాదాపు సమయం 6:20 అయితే సమయం అయితే అవుతుంది. ఈ కార్ వచ్చేసి ఆల్రెడీ సేల్ చేసినామండి. నిన్న 31 తారీఖు నాడు నిన్న సాయంత్రం వీడియో పెడితే అన్న వాళ్ళు అయితే ఈరోజు వచ్చి వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది. అన్న వాళ్ళది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం మండలం ఊరన్న భద్రాచలం లోకల్ అంట. అన్న పేరు అన్న సాయి కుమార్ అన్న పేరు. అన్న వాళ్ళు వచ్చేసి ఈరోజు ఉదయం అయితే మధ్యాహ్నం అయితే రావడం అయితే జరిగింది. నిన్న వీడియో పెట్టానండి. మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీ ఆప్షనల్ అండి. 2015 మోడల్, ఫస్ట్ ఓనర్ కారు, 60,000 కిలోమీటర్ జరిగింది. జెన్యూన్ రీడింగు. ఇది నా పర్సనల్ వెహికల్ అని నిన్న పెట్టడం జరిగింది. చాలామంది కాల్ చేశారు. చాలామంది కాల్ చేసి వస్తున్నాం అని చెప్పారు. చాలామంది కూడా ఎంతోమంది కాల్ చేశారండి ఈ వెహికల్స్ గురించి. కాకపోతే ఏంటంటే ఒంటరిగా అదృష్టం ఎవరికి ఉంటే వాళ్ళకి పోద్ది అన్నట్టు అన్న వాళ్ళు వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం అయితే రావడం అయితే జరిగింది. వచ్చిన తర్వాత చాలా చర్చల తర్వాత అన్న వాళ్ళకు 4,80,000 అని వీడియోలో అయితే చెప్పడం జరిగింది. నేను అన్న వాళ్ళకు ఫైనల్ రేట్ వచ్చేసి 4,40,000 నేను విత్ రిజిస్ట్రేషన్తో సహా చేసి ఇచ్చే ఖరారు అయితే ఫైనల్ అయితే అవ్వడం జరిగింది. ఇంకో ఇలా చిన్న విషయం ఏంటంటే అండి, 4,40,000 అన్న వాళ్ళకు డీల్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే చర్చలు జరుగుతున్నాయి. డీల్ అయిపోయింది, మాట అయిపోయిన తర్వాత అన్న వాళ్ళు అయితే అడ్వాన్స్ ఇవ్వలేదు, మనకు టోకెన్ గట ఏమి ఇవ్వలేదు. అప్పుడు 2-3 ఫోన్లు వచ్చినాయండి. అన్న వాళ్ళ ముందే 2-3 ఫోన్లు వచ్చినాయి. అన్న నేను 4,60 ఇస్తానా అని చాలామంది 3 ఫోన్ చేశారు. అట్లా 3 ఫోన్ చేసినా సరే అన్న వాళ్ళు అప్పటికీ అడ్వాన్స్ ఇవ్వలేదు. అన్న వాళ్ళ ముందే మాట్లాడడం జరిగింది. అప్పటికీ అడ్వాన్స్ ఇవ్వలేదు. అన్న వాళ్ళకు 4,40,000 నేను డీల్ మాట్లాడడం జరిగింది. వేరే వాళ్ళు ఇంకా పేమెంట్ టోకెన్ అడ్వాన్స్ కూడా అన్న వాళ్ళు ఇవ్వలేదు. అప్పటికి వేరే వాళ్ళు కాల్ చేసి 4,60 అని టోకెన్ కొడతా అని చెప్పడం జరిగింది. అయినా సరే డబ్బుల విషయం అయితే డబ్బుల ముఖం అయితే చూడవండి. మేము మాట ఒక్కసారి నాలుకతో మాట ఇచ్చినామంటే మనిషి కొసపాన ఉన్నంత వరకు అదే మాట మీద నిలబడే వ్యక్తిలో వ్యక్తిని నేను. 4,40,000 అన్న వాళ్ళకు మాట ఇచ్చిన నేను. కాకపోతే అడ్వాన్స్ ఇవ్వలేదు. అన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒకవేళ అన్న వాళ్ళు కాదు రేపు వస్తా లేదు సాయంత్రం వస్తా అంటే అది వేరు. కానీ అన్న వాళ్ళకు 4,40,000 నేను ఓకే చెప్పేసిన తర్వాత అన్న వాళ్ళ పేమెంట్ల గురించి అటు ఇటు అటు చేస్తుంటే అంతలో ఫోన్లు వచ్చినాయి. అన్న వాళ్ళ ముందే మాట్లాడాను. 4,60,000 అడిగారు. అయినా సరే అన్న వాళ్ళకి మాట ఇచ్చిన నేను, అందుకు ఇవ్వలేదు. అంటే ఒకసారి అన్న మాటల్లో మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏందని ఒకసారి కనుక్కుందాం అండి. అన్న చెప్పండి అన్న. అది భద్రాచలం అండి. నా పేరు సాయి కుమార్. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి పొద్దున్న బయలుదేరి వచ్చా. కార్ చూసా, అక్కడికంటే లైవ్గా చాలా బాగుంది. ఇంజన్ పరంగా చాలా పర్ఫెక్ట్గా ఉంది. బాగుంది కార్. చూడగానే తీసుకోవద్దండి. ఇంకా చూడగానే వెంబటనే కార్ తీసేసుకుని డబ్బులు పే చేయడం. 4,60కి నా ముందే వేరే వాళ్ళు ఫోన్ చేశారు. కానీ నేను ఇంకా అప్పటికప్పుడు ఫోన్ చేసి అమౌంట్ అంతా కొట్టించడం అయిపోయింది. అడ్వాన్స్ ఇవ్వలేదు నేను అప్పటికి. వేరే 3-4 ఫోన్ చేశారు అన్నకి, నా ముందే చేశారు. 4,60,000 ఇస్తాం అన్న, మేము ఇప్పుడు టోకెన్ అమౌంట్ కొడతాం అన్న అంటే నేను ఆల్రెడీ సోల్డ్ చేసేసా అన్న అని అన్నాడు అన్న. నేను ఇంకా రూపాయి కూడా అమౌంట్ ఇవ్వలేదు. జస్ట్ అలా కార్ చూసి ఇట్లా ఫైనల్ చేసి రేటు మాట్లాడుతున్నా. ఇక అన్న మనకి మాట ఇచ్చేసాడు కాబట్టి ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వలేదు కారు. నేను ఆల్రెడీ ఇప్పుడు అమౌంట్ తీసుకొని కార్ వేసుకెళ్ళడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ. అదండి, ఏదున్నా సరే 20,000 నేను అన్నకు చెప్పాలంటే అన్న లేదన్నా ఈ బండి అమ్మేది కాదు అది అని చెప్పి నేను వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. 20,000 నాకు సేఫ్ అవు. కానీ అట్లా చేస్తే మన భవిష్యత్తు అనేది ఉండదండి. మనం బతికేది, మన జీవితం అనేది ఈ ఫీల్డ్ నమ్మకం మీద. ఎంతో దూరం నుంచి అన్న ఎక్కడి నుంచో ఒక యూట్యూబ్లో వీడియో చూసి మన కోసం ఇంత దూరం వచ్చిండు. అన్నని ఏదో ఫ్రాడ్ చేసి పంపిస్తే, నేను ఏదో 20,000 వస్తున్నాయని ఫ్రాడ్ చేసి పంపిస్తే నా భవిష్యత్తు ఉండదు. అన్న ఏం చేస్తాడు, 10 మందికి చెప్తాడు. పలానా దగ్గర పోతే ఇట్లా 20,000 ముఖం చూసి నేను డీల్ మాట్లాడుకున్న బండి వేరే వాళ్ళకి ఇచ్చిండు, ఇది కరెక్ట్ మంచి కాదని చెప్తాడు. ఆ 20,000 ఇవాళ ఉంటే రేపు పోతాయండి. మనిషి నమ్మకం అంటే నమ్మకమే. ఒకసారి నమ్మకం అనేది మనిషి కోల్పోయిందంటే ఆ రోజు ఆ మనిషి పానం పోయినట్టే.
అట్లా ఉంటుంది నా ఫెంటాసిటీ. అదే విధంగా ఉంటుంది. అన్న అప్పటికి అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. 4,40,000 డీల్ మాట్లాడి అన్న వాళ్ళు ఏంటంటే కొంచెం ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు బ్యాంకులు కూడా హాఫ్ డే కాబట్టి అన్న చాలా రిస్క్ పడ్డాడు పేమెంట్ల గురించి. అటు ఇటు అన్న పేమెంట్ల గురించి వాళ్ళకి ఇలా ఫోన్ చేస్తున్నాను, అంతలో ఫోన్లు వచ్చినాయి. అయినా కూడా నేను సేల్ అయిపోయిందని చెప్పడం జరిగిందండి. 20,000 ఈరోజు నాకు ఏదో ఫ్రాడ్ చేస్తే వచ్చు, కానీ అలాంటి డబ్బులు మనకు అవసరం లేదండి. ఏదైనా సరే నాలుకతో మాట ఇస్తే ఖచ్చితంగా అదే మాట మీద నిలబడతాం మేము. అదే విధంగా ఉండడం జరుగుతుంది. అన్నకు వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీ ఆప్షనల్ అండి, 2015 మోడలు. ఢిల్లీలో కూడా ఫస్ట్ ఓనర్ కారు, లేడీ డ్రైవర్ వెహికల్. ఇది 53,000 52,000 చిల్లర ఉన్నప్పుడు నేను తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 60,000 రేటింగ్ అయింది. అది కూడా వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఈ కారు ఆల్రెడీ ఎన్ఓస్ అనేది నా పేరు మీద రావడం అయితే జరిగిందండి. తెలంగాణకు సూర్యాపేటకు ఆల్రెడీ ఎన్ఓస్ వచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ నడుస్తుంది. అన్న వాళ్ళకి అది కూడా ఏజెంట్ దగ్గర కూడా చూపించడం జరిగింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ నడుస్తుంది. ఈ వెహికల్ మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ ఎల్డీ ఆప్షన్లు 2015 నా పర్సనల్ వెహికల్. తెలంగాణ రిజిస్ట్రేషను, తెలంగాణ నెంబర్ వేసి అన్నకిచ్చే ఖరారు 4,40,000 డీల్ అయితే అవ్వడం జరిగిందండి. 4,40,000 డీల్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్న వాళ్ళు 4,00,000 రూపాయలు నాకు కట్టి 40,000 పెండింగ్ పెట్టేసి వెహికల్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. నేను ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒరిజినల్ ఆర్సీ అన్న వాళ్ళకి ఇచ్చే సీసీ పేపర్లు, ఒరిజినల్ ఆర్సీ రాదండి, సీసీ పేపర్లు వస్తాయి. ఎందుకంటే అన్న వాళ్ళ సూర్యాపేట కాదు కదా, మళ్ళీ వేరే హైదరాబాద్కి ఎక్కడికన్నా ఇది భద్రాచలంకి మళ్ళీ సీసీ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ రిజిస్ట్రేషన్ నెంబర్, తెలంగాణ నెంబర్ వేసిన తర్వాత మళ్ళీ సీసీ కొట్టేయాల్సి వస్తుంది. వీళ్ళకు సీసీ కొట్టించి సీసీ పేపర్లు ఇచ్చేటప్పుడు 40,000 రూపాయలు నాకు ఇచ్చి సీసీ పేపర్ తీసుకునే విధంగా మా డీల్ అయితే ఒప్పందం అయితే జరిగిందండి. ఈరోజు కార్ అయితే ఆల్రెడీ ఒక కీ అయితే కార్కే ఉంది, ఆల్రెడీ స్టార్టింగ్లో ఉంది. సిస్టర్లు వాళ్ళు కూర్చున్నారు ఏసీలో. ఒక కీ అయితే కారుకు ఉంది, ఒక స్పేర్ కీ అయితే అన్న వాళ్ళకి ఇస్తున్నాను. వెహికల్కి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ కూడా అన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతలేదండి. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇది ఆల్రెడీ నా పేరు మీద ఎన్ఓసి ఇష్యూ అయింది, ఆల్రెడీ పేపర్స్ అన్ని ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి ఏదున్నా సరే అన్నకు సీసీ పేపర్లు మాత్రం ఇవ్వాల్సి వస్తుంది. సీసీ పేపర్లు, ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, నాది ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. అది ఇచ్చిన తర్వాత అన్న వాళ్ళైతే 40,000 రూపాయలు నాకు ఇచ్చి అది పేపర్ అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుద్ది. ఒకసారి అయితే కార్ సింపుల్ చూపిస్తా అండి. క్రాస్ నక్కారు చూడొచ్చండి. ఆల్రెడీ నా వీడియోలో చూపించడం అయితే జరిగింది. లోపలైతే ఏం చూపించాను, ఎందుకంటే వాళ్ళు సిస్టర్లు గిట్ట ఉన్నారు. మామూలుగా సింపుల్ చూపిస్తున్నారు. వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి, నా పర్సనల్ వెహికల్. ఇది పర్ఫెక్ట్ ఉంది వెహికల్. చాలామంది కాల్ చేశారు ఈ వెహికల్ గురించి. కాకపోతే ఏదైనా సార్ టోకెన్ అడ్వాన్స్ కొట్టిన వాళ్ళకే మనకైతే బండి అయితే హోల్డ్ చేస్తాం. ఆ తర్వాత టోకెన్ అడ్వాన్స్ ఒకసారి మా బండి రేట్ అయ్యి టోకెన్ అడ్వాన్స్ వచ్చిందంటే ఆ తర్వాత 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తానా కూడా ఎవరికి బండి అయితే ఇవ్వడం జరగదండి. ఒకవేళ ఆ టోకెన్ అడ్వాన్స్ కొట్టిన వ్యక్తి కాదన్న ఎడల వేరే వాళ్ళకి ఇస్తాం తప్ప ఆ టోకెన్ అడ్వాన్స్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళకు 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తానా ఇవ్వమండి. అట్లా ఉంటుంది మన ప్రాసెస్ ఏదైనా సరే. వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉందండి. ఇక్కడ స్కాచెస్ కానీ ఎక్కడ ఒరిజినల్ వెహికల్. ఒక్క నిమిషం రా. ఓకే అండి, ఈరోజు అయితే అన్న వాళ్ళు అయితే బయలుదేరడం జరుగుతుంది. వెహికల్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. 4,00,000 రూపాయలు నాకు ఒప్పజెప్పి మిగతా 40,000 ఏదైతే ఉందో అది నేను సీసీ పేపర్లు ఇచ్చిన తర్వాత అన్న వాళ్ళు అయితే నాకు రిమైండింగ్ అమౌంట్ ఏదైతే 40,000 ఉందో ఆ 40,000 రూపాయలు నాకు ఇచ్చి సీసీ పేపర్లు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. టీజీ నెంబరుతో సహా అండి. ఢిల్లీ వెహికల్ సేల్ చేసింది. తెలంగాణ నెంబరు నేను వేసి ఇచ్చే ఖరారు, అన్న వాళ్ళకి సంబంధం లేదు. సీసీ పేపరు, తెలంగాణ నెంబరు, తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సీసీ కొట్టించిస్తే అన్న వాళ్ళు ఒక 1,500తోని వారి యొక్క రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళైతే వాళ్ళ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కార్ అయితే ఆల్రెడీ సేల్ అయిపోయిందండి. చాలామంది ఎన్నో వందల ఫోన్లు వచ్చినాయి కార్ల గురించి. సార్ ఏదున్నా సరే మన ప్రాసెస్ అనేది టోకెన్ అడ్వాన్స్ ఇస్తేనే ఖచ్చితంగా వాళ్ళ పేరు మీదనే బండి అనేది హోల్డ్ చేయడం జరుగుతుందండి. టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత 1,00,000 రూపాయలు ఎక్కువ ఇస్తానా కూడా ఎవరికి బండి ఇవ్వడం జరగదు. ఒకవేళ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన వారు కాదంటే ఒకవేళ నాకు వద్దు భయ్యా, లేదు మీరు అమ్ముకోండి అన్నప్పుడు మాత్రం వేరే వాళ్ళకి ఇస్తాం తప్ప టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత బండి సేల్ అయిపోయిన టైం మా ఉద్దేశంలో ఆ విధంగా ఉండడం జరుగుతుంది. అన్న వాళ్ళైతే మాట ఇచ్చిన అన్న వాళ్ళకు ఒక 20,000 నాకు లాస్ వచ్చినా పర్లేదు, నేను బాధపడను. నాకేంటంటే కస్టమర్లు సాటిస్ఫై కావాలని నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే సంతోషంగా ఫలానా పాషానా వ్యక్తి
మంచి బండి ఇచ్చాడు, మంచి నమ్మకంగా ఇచ్చాడు అనే ఒక్క మాట చాలండి నాకు. ఎలాంటి డబ్బులు ఇవాళ ఉంటే రేపు పోతే పెద్ద డబ్బుల విషయం నేను చూడను. ఎంతోమంది కమిషన్లు కూడా ఇవ్వకుండా ఢిల్లీ నుంచి ఎక్కడి నుంచో ఎంతో తిప్పలు పడి ఢిల్లీలో కారు తెచ్చి వాళ్ళకి ఇచ్చినా సరే కమిషన్లు కూడా ఎగ్గొడుతున్నారండి. ఇదైతే కరెక్ట్ కాదు. మనం ఏదంటే సరే మంచితనంగా ఉండి మంచితనంగా ఒక వ్యక్తిని కస్టమర్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో మనమైతే ప్రయత్నించడం జరుగుతుంది. అదే వాళ్ళు ఏంటంటే అలుసుగా తీసుకొని మన ఎన్ఓసీలు తీసుకుంటున్నారు. సరే ఇస్తాం బాబు, తర్వాత ఇస్తాం డబ్బులు, ఫస్ట్ అయితే ఎన్ఓసీని రిజిస్టర్ చేయించుకోవాలంటున్నారు. ఎన్ఓసీలు తీసుకున్న తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేరు. ఇట్లా ఉంటుందండి. మేము పనిచేసేది అది మనం కమిషన్ గురించి. మాకు ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఎన్నో విధాల మాకు పెట్టుబడులు ఉంటాయి. ఆ ఢిల్లీలో భార్య పిల్లలు నిలిచిపెట్టుకొని ఢిల్లీలో ఎక్కడో మారుమూలలు ఉండి ఆ టైంకి తినక చాలా ఇబ్బందులు అయితే అక్కడ ఉంటాయండి. దయచేసి కమిషన్లు అయితే ఎవరు ఇబ్బంది పెట్టకండి. కమిషన్ల మీదనే బతికే వాళ్ళం మేము. మా ఆఫీస్ కానీ మేము ఆరుగురం కానీ ఏదైనా సరే మేము కమిషన్ల మీద బతకాల్సిందే. దయచేసి కమిషన్లు అనేది అందరూ తొందరగా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కింద టైటిల్స్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.